మనం ఈరోజు పేరెంటింగ్ గురించి ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. పేరెంటింగ్‌లో డెలివరీ అయిన తర్వాత 1 ఇయర్ చాలా ఇంపార్టెంట్ పీరియడ్. ఇది ట్రస్ట్ లేదా మిస్‌ట్రస్ట్ ఏర్పడే ఒక సమయం. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి హైదరాబాద్ అయితే ఆమెకు వైజాగ్‌లో ఒక జాబ్ వచ్చింది అనుకుందాం. ఆమె అక్కడ వైజాగ్‌కి వెళ్ళింది. ఆ జాబ్ చేస్తే బాగుంటుంది. లైఫ్ సెటిల్ అవుతుందని చెప్పి జాబ్‌లో జాయిన్ అయింది. అనుకోకుండా ఆమెను అక్కడ కొంతమంది చీట్ చేశారు. అంటే జాబ్ ఇప్పిస్తామని చెప్పి, ఆ జాబ్‌లో కొంత మోసం చేయడం, ఇలా చీటింగ్ చేశారు. అప్పుడు ఆమె ఆ జాబ్ మానేసి అక్కడికి హైదరాబాద్‌కి మళ్ళీ వచ్చేసింది. అక్కడ వేరే ఏదో కంపెనీలో జాబ్ చూసుకుంది. ఇప్పుడు ఆమె అనుకోకుండా వైజాగ్ అనే పేరు అనే ప్రస్తావన వస్తే, అంటే వైజాగ్ నుంచి ఎవరైనా పర్సన్ తెలిసినా కూడా, ఆమెకు వైజాగ్ అంటే మొదట ఏర్పడే ఒపీనియన్ ఏమిటి అంటే, ఒక మిస్‌ట్రస్ట్. ఇక్కడ ఎగ్జాంపుల్‌కి వైజాగ్ అని తీసుకున్నాను. ఇక్కడ అంటే వైజాగ్‌లో అందరూ చీట్ చేస్తారనే ఉద్దేశ్యం కాదు. అలాగే డెలివరీ అయిన తరువాత 1 ఇయర్ వరకు చాలా ఇంపార్టెంట్ పీరియడ్. మనము తల్లి కడుపులో ఉన్నప్పుడు ఎలాంటి జాబ్ చేయాల్సిన అవసరం లేదు. తిండి తినాల్సిన అవసరం కూడా లేదు. అన్నీ అక్కడికి కంఫర్ట్‌గా మనకి అందుతున్నాయి. ఆక్సిజన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా బ్రహ్మాండంగా ఉన్నాము. వన్ ఫైన్ డే మనం బయటికొచ్చాము. అప్పుడు ఏం జరిగింది? ఆక్సిజన్ అందుతుంది. బాడీలో మెటబాలిజం జరిగింది. ఆకలి వేసింది. అప్పుడు ఆకలి వేసినప్పుడు సక్ చేసినప్పుడు ఒక నిబ్బల్ లాంటిది పెట్టారు. నోట్లో పెట్టారు. సక్ చేశాను. పాలు వచ్చాయి. ఆకలి తీరింది. ఆ తర్వాత ఒక ఆమె ఉంది. ఆమె నన్ను కేర్ తీసుకుంటుంది. ఆమె ఆమెను మదర్ అని అంటున్నాను. ఆమె దగ్గర స్మెల్ చాలా బాగుంది. ఆమె ఆమె టెంపరేచర్ నా టెంపరేచర్‌కి సరిపోయేలాగా ఉంది. ఆమెను చూస్తుంటే ఒక పాజిటివ్ ఎమోషన్ వచ్చింది. ఆమె ఎవరో కాదు. ఆమె బయోలాజికల్ మదర్. ఇప్పుడు ఆమె జాబ్ కోసమని వెళ్ళింది. నాకు ఆకలి వేసినప్పుడు వేరే ముసలామె వచ్చి నోట్లో నిబ్బల్లాంటిది పెట్టింది. ఇప్పుడు ఈమెను చూస్తే ఈమె దగ్గర కొంచెం స్మెల్ వేరే ఉంది. ఈమె దగ్గర టెంపరేచర్ వేరే ఉంది. ఈమె దగ్గర ఒక మిస్ట్రస్ట్ ఏర్పడింది. ఆమెను ఆమె కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఆమె నాకు అవసరం వచ్చినప్పుడు ఆమె నాకు అవైలబిలిటీలో లేదు. ఇప్పుడు నాకు ఏర్పడేది ఏమిటి అంటే ఒక మిస్ట్రస్ట్. ఇప్పుడు నమ్మాలా వద్దా అనే ఒక ఒపీనియన్ ఒక థాట్ వచ్చినప్పుడు మొదటగా ఏర్పడేది ఒక మిస్ట్రస్ట్. ఇది అందుకే 1 ఇయర్ పీరియడ్ వరకు చాలా ఇంపార్టెంట్. బయోలాజికల్ మదర్ జాబ్ కోసం వెళ్ళినప్పుడు ఒక ఫ్రైడే ఈవినింగ్ వస్తుంది. ఫ్రైడే ఈవినింగ్ వస్తుంది. ఆ 2 రోజులు మాత్రమే నా పట్ల కేర్ తీసుకుంటుంది. నాకు ఆమె కావాలి. బయోలాజికల్ మదర్ కావాలి. ఆమె కేర్ కావాలి. ఆమె బ్రెస్ట్ ఫీడింగ్ కావాలి. కానీ ఆమె వారంలో 2 రోజులు మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. ఆ 2 రోజులు నా పట్ల కేర్ తీసుకుంటుంది. ఆ మిగతా రోజులు వేరే ముసలామెకు హ్యాండ్ ఓవర్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఆమెను చూస్తుంటే నాకు కొంత భయం వేస్తుంది. ఇక్కడ మదర్ అంటే కేవలం మదర్ మాత్రమే కాదు, ప్రైమరీ కేర్ గివర్ కూడా. అంటే అందరికీ ఒకవేళ మదర్ అవకాశం లేనప్పుడు ప్రైమరీ కేర్ గివర్ కూడా సేమ్ సిట్యుయేషన్‌ని ఫేస్ చేయాల్సొస్తుంది. అంటే ప్రైమరీ కేర్ గివర్ కానీ, మదర్ గాని 1 ఇయర్ వరకు చాలా ఇంపార్టెంట్. చాలామంది వుమెన్ ఎంపవర్‌మెంట్, మగవాళ్ళు మాత్రమే జాబ్ చేయాలా? లేడీస్ జాబ్ చేయకూడదా? అని అంటూ ఉంటారు. నీకు ఫస్ట్ నీ బిడ్డ ఇంపార్టెంట్. నీ బిడ్డ పట్ల కేర్ ఇంపార్టెంట్. అది కాకుండా అమెరికా వెళ్ళాలి, అక్కడే జాబ్ చేయాలి, ఈఎంఐ కట్టాలి, ఇండ్లు కొనుక్కోవాలి, కార్లు కొనుక్కోవాలి అని లైఫ్‌లో సెటిల్ కావాలి. ఇలాంటి థాట్స్ అంటే సామాజికంగా నేను గొప్పవాడిని అనిపించుకోవాలి అనే థాట్స్ ఉన్నప్పుడు పిల్లలను కనవద్దండి. ఇప్పుడు అమెరికాలో కూడా ఇలాగే, ఆస్ట్రేలియాలో ఇలాగే జరుగుతూ ఉంటాయి. వాళ్ళ పౌరసత్వం కోసం అని చెప్పి వాళ్ళు తొందరగా సిజేరియన్ బిడ్డల్ని కని, వాళ్ళను సరిగా పెంచక, వాళ్ళతో సరిగ్గా టైమ్ స్పెండ్ చేయక, 1 ఇయర్ వరకు బ్రెస్ట్ ఫీడింగ్ ఏం వాళ్ళని పట్టించుకోకుండా కేర్ టేకర్స్‌ని వదిలేస్తే, వాళ్ళకప్పుడు ఏర్పడేది ఒక మిస్‌ట్రస్ట్. ఈ 1 ఇయర్ వరకు చాలా ఇంపార్టెంట్ పీరియడ్. ఆ పీరియడ్‌ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ మిస్‌ట్రస్ట్ అనేది పెద్దయిన తర్వాత కూడా ఇలాగే ఉంటుంది. వాళ్ళు పెద్దయి సొసైటీని ఫేస్ చేయాలన్నా కూడా కాన్ఫిడెంట్‌గా ఫేస్ చేయలేరు. ఇప్పుడు మళ్ళీ అదే తల్లిదండ్రులు చెబుతూ ఉంటారు. మేము అంత పెట్టి చదివించాము, ఇంత పెట్టి చదివించాము, కార్పొరేట్ స్కూళ్ళలో చదివించాము. అక్కడ, ఇక్కడ మోటివేషనల్ స్పీకర్స్ దగ్గర
4 మంచి మాటలు చెప్పించాము. అయినా కూడా వీడు కాన్ఫిడెంట్‌గా లేడు, ధైర్యంగా లేడు, ధైర్యంగా లైఫ్‌ని లీడ్ చేయలేకపోతున్నాడు అని చెప్తూ ఉంటారు. ఆ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? ఆ కాన్ఫిడెన్స్ పుట్టిన ఒక సంవత్సరంలోనే మనకి మంచిగా డెవలప్ అవుతుంది. ఈ విషయాలన్నీ ఎవరికీ చదువుకున్న వాళ్ళలో కూడా ఈ విషయాల పట్ల చాలా అవగాహన తక్కువగా ఉంది. ఎందుకు అంటే ఈ సొసైటీ ఈ సొసైటీలో గొప్ప విజయం సాధించాలనే కాంటెక్స్‌లో చాలామంది ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. బాగా డబ్బులు సంపాదించాలి, ఇల్లు కొనుక్కోవాలి, బంగ్లాలు కొనుక్కోవాలి. ఇదే కాంటెక్స్‌లో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నేచర్ పరంగా ఈ డబ్బులు ఇవన్నీ ఎవరికీ అవసరం లేదు. వాళ్ళు పిల్లలు చాలా స్ట్రాంగ్‌గా, కాన్ఫిడెన్స్‌గా బతకాలి అంటే మనము ఈ పని ఖచ్చితంగా చేయాలి. 1 ఇయర్ వరకు వాళ్ళకు మనం ఒక ట్రస్ట్ అనేది డెవలప్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్‌గా ఉండగలుగుతారు. చాలామంది వుమెన్ ఎంపవర్‌మెంట్, మగవాళ్ళు మాత్రమే జాబ్ చేయాలా? వుమెన్స్ జాబ్ చేయకూడదా? అంటే జాబ్ చేసి ఏం లాభం? జాబ్ మాత్రమే నువ్వు చేస్తావు. కానీ నీ ఏటీఎం కార్డ్ నీ దగ్గర ఉండదు. నీకు కావాల్సింది ఎమోషనల్‌గా చాలామంది ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ కావాలి అని అనుకుంటారు. కానీ స్త్రీలకు కావాల్సింది ఎమోషనల్ ఇండిపెండెంట్. జాబ్ చేయొచ్చా? చేయకూడదా? అంటే ఫస్ట్ నీ నీ బిడ్డ ఇంపార్టెంట్. నీ బిడ్డను నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఆ తర్వాత వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత నీ కెరీర్ నువ్వు చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీళ్ళకి సపోర్టింగ్‌గా ఉండాలి. ఎందుకంటే బయోలాజికల్ మదర్‌ని జాబ్ చేయాలి, ఈఎంఐ కట్టాలి అని చెప్పి హింసించకూడదు. ఇలా హింసించడం వల్ల చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది పిల్లలకి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక బ్లాగ్ రాస్తున్నాను. ఆ బ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఫాలో కండి.